హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆదివారం రోజు మేము కాశీపట్నం వెళ్ళాం. చాలా బాగుందండి ఆ ఊరు, కానీ అది పల్లెటూరు అయినా సరే చాలా బాగుంది. గుడి కూడా ఎంతో బాగుంది. గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి అంటే చూడడానికి బయట నుంచి చెట్టు, పెద్ద మరిడి చెట్టు అటండి, అది పెద్ద చెట్టు కనపడుతుంది. గుడి కనపడదు బయటికి చూడడానికి. ఎంట్రన్స్లో షెడ్ వేసారు, క్యూ సిస్టమ్ పెట్టారు. అంటే సోమవారం భక్తులు ఎక్కువ వస్తారు. లోపలికి వెళ్తుంటే ఒకవైపు వినాయకుడి విగ్రహం, ఒకవైపు అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆదివారం అవడాన భక్తులు ఎవరూ లేరు. చక్కగా మేమే లోపలికి వెళ్ళి మేమే చేసుకున్నాం పూజ. బిందెలతో అక్కడ నీళ్ళు కూడా పెట్టారు. అభిషేకం అది చేసి చక్కగా దీపారాధన చేసి మంచిగా పూజ చేసుకొని వచ్చాము. చాలా బాగుందండి. ఉదయాన్నే వెళ్ళాము మేము, 7:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. ఎంత బాగుందో. ఎవరైనా లోకల్ వాళ్ళంటే వైజాగ్, విజయనగరం చాలామందికి తెలుసండి ఈ ప్లేసు. అరకెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అక్కడికి వెళ్తున్నారు అందరూ. అందుకే మేము వెళ్ళాం. చాలా బాగుంది. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, ఇప్పుడు ఇది రెండోసారి. చాలా బాగుంటుంది. చక్కగా మనమే పూజ చేసుకొని, సోమవారం అయితే కార్తీక మాసం ఒకటి కదా, పంతులు ఉంటారు, పూజ చేస్తారు. మేము ఆదివారం వెళ్ళాము, అందుకే ఎవరు లేరు. ఇది గుడి లోపల నుంచి అండి, ఇది చెట్టు లోపల గుడి పై భాగం. ఇది అంతా మెట్లు లాగా కట్టారు. శివలింగం కూడా బాగుంటుంది, పెద్దదే. చక్కగా మనమే పూజ చేసుకోవచ్చు. సోమవారం అయితే పంతులు గారు కూడా ఉంటారు. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ నది కూడా ఉందండి, నది స్నానం చేసి చక్కగా పూజ చేసుకోవచ్చు. మేము ఇంటి దగ్గర నుంచి, మాకు దగ్గర కాబట్టి ఇంటి దగ్గర స్నానాలు అవి చేసి వెళ్ళాము. పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ నంది దగ్గర ఇక్కడ 2 ఆవులు కూడా ఉన్నాయి. ఆవు దూడండి ఇది. నంది దగ్గర ఉంది. 2 అరటిపళ్ళు పెడితే తిన్నది. ఇది గుడి బయట నుంచి వ్యూ అండి. చెట్టు లోపల గుడి ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. కార్తీక మాసంలో బాగా వస్తారు ఇక్కడికి అందరూ. చక్కగా కూర్చొని ఇక్కడ టిఫిన్లు అవి చేయొచ్చు. మంచిగా ఏమైనా తెచ్చుకున్న దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఆవులండి. ఇగో ఈ దారి నదికి వెళ్తుంది. చాలా బాగుంది చూడడానికి కూడా. ఉదయాన్నే కదా, మంచిగా ప్లెజెంట్గా మంచు కూడా పడుతుంది. చాలా బాగుంది. ఓకే.